ఇరాన్ వర్సెస్ అమెరికా యుద్ధం మొదలైన నాటి నుంచి ప్రపంచం ఒక భారీ ఆర్థిక సంక్షోభం అంచున నిలబడి ఉంది. అగ్రరాజ్యం అమెరికా నుంచి ఐరోపా దేశాల వరకు ప్రతి ఒక్కరి గుండెల్లో ఇప్పుడు ఒక్కటే భయం, ఇరాన్ ఏ నిర్ణయం తీసుకుంటుందా అని. ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది ఇరాన్. అదే పెట్రోకెమికల్ ఎగుమతుల నిలిపివేత. ఇరాన్ తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం వల్ల ప్రపంచవ్యాప్తంగా వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకబోతున్నాయి. అసలు పెట్రోకెమికల్స్ అంటే కేవలం పెట్రోల్, డీజిల్ మాత్రమేనా? కాదు. మనం ఉదయం బ్రష్ దగ్గర నుంచి రాత్రి పడుకునే బెడ్ వరకు ప్రతిదీ దీంతోనే ముడిపడి ఉంది. ఈరోజు వీడియోలో ఇరాన్ వేసిన ఈ దెబ్బ అమెరికా, యూరోప్లను ఎలా దెబ్బతీస్తుంది, అసలు ఈ పెట్రోకెమికల్స్ మన రోజువారీ జీవితంలో ఎంత ముఖ్యం అనే విషయాలను విపులంగా తెలుసుకుందాం. చాలా మంది పెట్రోకెమికల్స్ అంటే కేవలం ఇంధనం అనుకుంటారు, కానీ అది పొరపాటు. నేచర్ మ్యాగజైన్ ప్రకారం ఆధునిక మానవ జీవితం పెట్రోకెమికల్స్ లేనిదే గడవదు. ప్లాస్టిక్స్ అండ్ పాలిమర్స్, మనం వాడే స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్, ప్యాకేజింగ్ మెటీరియల్స్ అన్నీ వీటి నుంచే వస్తాయి. వ్యవసాయం, పంట దిగుబడి పెంచే ఎరువులు, పురుగు మందులు పెట్రోకెమికల్స్ ఆధారంగానే తయారవుతాయి. వైద్యం, ప్రాణాలు కాపాడే మందుల తయారీలో వాడే రసాయనాలు, సర్జికల్ గ్లౌస్, మెడికల్ ట్యూబ్స్ అన్నీ వీటి ఉత్పత్తులే. టెక్నాలజీ, సోలార్ ప్యానెల్స్, విండ్ టర్బైన్స్, ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీల తయారీలో కూడా ఇవి కీలకం. సరళంగా చెప్పాలంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెట్రోకెమికల్స్ వెన్నెముక లాంటివి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇరాన్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది? ఈ నెలలో అమెరికా విధించిన ఆంక్షలు మరియు యుఎస్ బ్లాకేడ్కు ప్రతిచర్యగా ఇరాన్ తన ఎగుమతులు ఆపేసింది. దీనివల్ల పెద్ద ఎత్తున ప్రపంచానికి నష్టం కలగనుంది. ఇరాన్ ఏడాదికి సుమారు $13 బిలియన్ విలువైన పెట్రోకెమికల్స్ ఎగుమతి చేస్తోంది. ఇరాన్ ఏటా ఎగుమతి చేసే ఆ $13 బిలియన్ పెట్రోకెమికల్స్ మార్కెట్ నుంచి మాయమైతే ఆ ఖాళీని భర్తీ చేసే శక్తి ప్రస్తుతానికి ఏ దేశానికి లేదు. ఇది కేవలం ఒక గ్యాప్ కాదు, ప్రపంచ వాణిజ్యంలో ఒక బ్లాక్ హోల్. ఇప్పుడు ఈ సరఫరా ఆగిపోతే ప్రపంచ మార్కెట్లో డిమాండ్ పెరిగి ధరలు విపరీతంగా పెరుగుతాయి. ఇది ఇన్ఫ్లేషన్కు దారితీస్తుంది. అలాగే యూరప్ పారిశ్రామిక సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది. జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాల ఫ్యాక్టరీలు ఇరాన్ నుంచి వచ్చే ముడి రసాయనాలపై ఆధారపడతాయి. సరఫరా లేకపోతే తయారీ రంగం కుప్పకొలుతుంది. అమెరికా నేరుగా దిగుమతి చేసుకోకపోయినా గ్లోబల్ మార్కెట్లో ధరలు పెరగడం వల్ల అమెరికాలో కూడా గ్యాసోలిన్, ప్లాస్టిక్ వస్తువుల ధరలు పెరుగుతాయి. ఇరాన్ శక్తిని తక్కువ అంచనా వేయలేం. ఇరాన్ వద్ద ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సహజ వాయువు నిల్వలు మరియు 3వ అతిపెద్ద చమురు నిల్వలు ఉన్నాయి. ప్రస్తుతం ఇరాన్ ఏడాదికి 90 మిలియన్ టన్నుల పెట్రోకెమికల్స్ ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంది. మధ్య ప్రాచ్యంలో సౌదీ అరేబియా తర్వాత ఇరాన్ 2వ అతిపెద్ద ఉత్పత్తిదారు. ఇరాన్ కేవలం చమురు అమ్మే దేశం కాదు, అది ఒక పారిశ్రామిక శక్తి. అందుకే ఈ నిర్ణయం ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయో లేదో తెలియదు, కానీ ఈ పెట్రోకెమికల్ బ్యాన్ అనేది ఒక ఆర్థిక అణ్వాయుధం లాంటిది. తుపాకీ తూట మనిషిని చంపితే ఈ నిర్ణయం దేశాల ఆర్థిక వ్యవస్థలను చంపేస్తుంది. కేవలం గల్ఫ్ దేశాల మధ్య గొడవగా చూడకండి, ఇది ప్రతి సామాన్యుడి కడుపు కొట్టే నిర్ణయం. ఇరాన్ తన ఎగుమతులు ఆపేసింది అంటే అది కేవలం పశ్చిమ దేశాలకే. కానీ తెర వెనుక చైనాకు రహస్యంగా సరఫరా చేసే అవకాశం ఉంది. దీనివల్ల చైనాలో వస్తువుల తయారీ ఖర్చు తగ్గి అమెరికా వస్తువుల ధరలు పెరిగిపోతాయి. అంటే గ్లోబల్ మార్కెట్లో అమెరికాను, చైనా దాటేయడానికి ఇరాన్ ఒక రెడ్ కార్పెట్ పరుస్తోంది. ప్రపంచమంతా పెట్రోల్ వదిలేసి ఎలక్ట్రిక్ కార్లు, సోలార్ ప్యానెల్స్ వాడదాం అనుకుంటోంది. కానీ ఐరనీ ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ కార్ల లోపల వాడే ఇన్సులేషన్, సోలార్ ప్యానెల్స్ కోటింగ్ తయారీకి కూడా ఈ పెట్రోకెమికల్సే కావాలి. ఇరాన్ సరఫరా ఆపేస్తే ప్రపంచం కలలు కంటున్న గ్రీన్ రెవల్యూషన్ అక్కడికక్కడే ఆగిపోతుంది. ఈ ఎగుమతుల నిలిపివేత ఇలాగే కొనసాగితే మనం వాడే ప్రతి వస్తువు ధర 20% నుంచి 50% వరకు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. యుద్ధం వస్తే సైనికులు సరిపోతారు, కానీ ఇలాంటి ఆర్థిక ఆంక్షలు వస్తే దేశాల్లో సివిల్ వార్ మొదలవుతుంది. ఇది కేవలం ఒక దేశం మీద పగ కాదు, ప్రపంచ సరఫరా గొలుసు మీదే జరిగిన దాడి. మరి అమెరికా ఈ బ్లాకెట్ని తొలగిస్తుందా, లేక ఇరాన్ తన పంతాన్ని వీడుతుందా అనేది వేచి చూడాలి. చూసారుగా, ఒక చిన్న నిర్ణయం మన జేబులను ఎలా ఖాళీ చేయగలదో.